విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో భారాన్ని జీరో చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక తద్వారా ప్రభుత్వంపై 1053 కోట్ల రూపాయల భారం పడనుందని చెప్పారు. సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తా బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ పథకం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రత్యేకించి విద్యుత్ సరఫరా పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.2% నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఇక విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. పీఎం కుసుమ్ సహా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తా బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4792 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని సీఎం సూచించారు. అలాగే విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఓ న్యూ ఎనర్జీ హబ్ గా మారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్థలు రుణ సమీకరణలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలులోనూ వ్యయం తగ్గించుకోవాలని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో యూనిట్ కు 20 పైసల చొప్పున కొనుగోలు వ్యయం తగ్గించినట్లు సీఎస్కే విజయానంద్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇక ఈపీఎంఎస్ విధానంతో నిరంతరం పర్యవేక్షణ ద్వారా 400 నుంచి 500 కోట్ల మేర పొదుపు చేయగలిగామని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాల ద్వారా కొనుగోలు వ్యయం తగ్గుతుందని చెప్పారు. బీసీ వినియోగదారులకు 3 కిలోవాట్ల వరకు 20,000 సబ్సిడీ అమలు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చేనేతలకు ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ను కూడా అమలు చేయాలని ఆదేశించారు. ఇక గత పాలకులు విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేశారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. పీపీఏల రద్దు నిర్ణయంతో 9,000 కోట్ల మేర భారం ప్రజలపై పడిందని పేర్కొన్నారు. విద్యుత్ ను వినియోగించుకునేందుకు ఆయా విద్యుత్ కంపెనీలకు 9,000 కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ఆ భారాన్ని జీరో చేయగలిగామని సీఎం వివరించారు.